జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేస్తారా? ఎంత ధైర్యం మీకు? ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, రాజ్యాంగబద్ధమైన పాలన ఉంది. మీకు మీ మనసులో ఒక్క రవ్వ భయం ఉంటే, మీకు స్పృహ ఉంటే, ఆ డిబేట్ లో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయించాలంటావా? ఒక మాజీ ముఖ్యమంత్రిని 40% ఓట్లు ఉన్న వాళ్ళని మీరు ఈ మాట అంటారా అన్నారు. 100% ఓట్లన్నా అంటాం తేడా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నడి రోడ్లో కాల్చి చంపాలని చెప్పాడు, చెప్పు తీసి కొట్టమని చెప్పాడు వాళ్ళ శ్రేణులు. ఇది సభ్య సమాజం హర్షించే మాటలయ్యి వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చి మాట్లాడిన రోజులు మర్చిపోయారు. మహిళల పట్ల మీరు వ్యవహరించిన తీరు సభ్య సమాజంలో ఈ భూమి మీద పుట్టిన మనుషులుగా కాకుండా ఆటవికుల మాదిరి మాట్లాడేవారు. ఇన్ని తప్పులు మీకు ఎందుకు పెట్టుకున్నాను? అన్నోలు ఆగ్రహావేశాలతో వచ్చి మీడియా ముందు వేసినటువంటి సెటైర్కి రీసెటైర్గా అంటే ఎన్కౌంటర్ అని చెప్పాలి. మన అడుసుమిల్లి గారు టీడీపీ లీడరు మరి లేదా ఇంకా చిన్న పదవి ఉందో మనకు తెలియదు. మొత్తానికైతే మన పొన్నవోలు అడుసుమిల్లి గారి యొక్క ప్రోగ్రాం చూసి ఆవేశానికి లోనైపోయి మందు తాగినట్టే ఉన్నాడు. అంత సినిమా డైలాగులు అంత ఆవేశపూరితంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆయన మీద వైసీపీ పార్టీ ఎవరైనా అరెస్ట్ అయితే వెంటనే బొక్కలోంచి పడకుండా తీసుకురారా నాయన అంటే అది మాత్రం చేయడు. కానీ ఇలా సోషల్ మీడియాలో ఎవరైనా వైసీపీ మీద కౌంటర్ వేసినప్పుడు విపరీతంగా ఎన్కౌంటర్లు వేయడము, ఇంకా వైసీపీ పార్టీని బస్టు పట్టేయడము, అసలు లాయర్ మాట్లాడే విధానం కాకుండా ఎవరో గల్లీ రౌడీ లీడర్ మాట్లాడినట్టు, ఇంకొక చీప్ క్వాలిటీ మెంటాలిటీ వాడు మాట్లాడినట్టు మాట్లాడడం అతని పద్ధతి అండి. అతన్ని చూస్తే ఎవరు లాయర్ అనుకోరు. కోర్టు చూస్తే తప్ప, లాయర్ కోర్టు చూస్తే ఓహో ఈయన లాయర్ అనుకోవాల్సిందే తప్ప ఆయన మాట్లాడే విధానం వైసీపీకి బానిసలాగా, జగన్మోహన్ రెడ్డికి బంట్రోతులాగా ఉంటుంది. కానీ ఇలా మొన్న జరిగినటువంటి అడుసుమిల్లి ప్రోగ్రాంలో ఏదో జగన్మోహన్ రెడ్డిని ఏదో అన్నాడని ఈ మధ్య పెట్టినటువంటి మీడియాలో అడుసుమిల్లి గారు ఫైర్ అయ్యి ఆయనకి కౌంటర్ ఇచ్చారండి. మొత్తానికైతే చంద్రబాబు నాయుడిని జగన్ తిట్టచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఇలా అడుసుమిల్లి గారు వీళ్ళు ఏదైనా కౌంటర్ ఇస్తే వెంటనే వచ్చేస్తాడు. సింపతి కోసం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సింపతి పొందడం కోసమే తప్ప ఏమీ ఉపయోగం లేని వ్యక్తి. ఇతని దగ్గర మ్యాటర్ లేదు. కానీ లాయర్ పదవి ఎలా వచ్చిందో తెలియదు. కానీ వైసీపీ లీగల్ సెల్గా జగన్మోహన్ రెడ్డి బంట్రోతుగా ఉండడం వల్ల వచ్చిందని చెప్పాలి. మొత్తానికైతే ఇతని వల్ల పార్టీకి కానీ వైసీపీ న్యాయ సహకారానికి కానీ ఏమీ ఉపయోగం లేదు. ఇతని వల్ల ప్రతి ఒక్కడు 14 రోజులు రిమాండ్కి పోవడమే తప్ప ఏ ఒక్కడు కూడా గబుక్కున బయటపడిన దాఖలాలు లేవు. ఇంకన్నా ఇలాంటి వాళ్ళ ఆచరణ తప్పించుకొని వైసీపీ పార్టీ వేరే వాళ్ళని లాయర్గా పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం.